మోహన్ లాల్ సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. మలయాళం సూపర్ స్టార్. మలయాళంలో అందరూ ముద్దుగా లాలెట్టన్ అని పిలుచుకుంటారు, అంటే పెద్దన్నయ్య అని. ఇటీవల 2023 సంవత్సరం గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని మరి ఆయనకి అనౌన్స్ చేశారు. ఈరోజు 23వ తారీఖున అవార్డు తీసుకోబోతున్నారు. కొన్ని విషయాలు మోహన్ లాల్ గారి నుంచి తెలుసుకుందాము. తన 6వ ఏటనే 90 ఏళ్ల వృద్ధుడి పాత్ర మరి పోషించి నాటక రంగంలో తన నటనని ప్రారంభించాడు. 48 సంవత్సరాల సినీ పరిశ్రమకు సేవ, 300కు పైగా చిత్రాల్లో నటించారు. అయితే తెలుగులో కూడా మరి డబ్బింగ్ సినిమాలు, స్ట్రైట్ సినిమాలతో ఆయనకి అనుబంధం ఉంది. సైన్యం అంటే ఎనలేని ప్రేమ. నిర్మాతగా కీర్తి చక్ర, కురుక్షేత్ర అనే 2 సినిమాలు తీశాడు. దీనికి కృతజ్ఞతగా భారతీయ సైన్యం మోహన్ లాల్ గారికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చారు. గతంలో కేరళలోని వయనాడులో వరద బీభత్సం సృష్టించిన సంగతి మనందరూ తెలుసు. ఆ వరదల్లో సైన్యంతో పాటు మోహన్ లాల్ కూడా మరి అక్కడ ప్రజలకు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా మోహన్ లాల్ గారు నటించిన సినిమాల్లో కొన్ని మరి మన తెలుగులో కూడా మనకి సుపరిచితమే. వాటిలో ముఖ్యంగా కాలాపాని, యోధ, ఇద్దరు, జనతా గ్యారేజ్, మన్యం పులి, రీసెంట్గా తుడురం, కన్నప్ప వంటి చిత్రాల్లో నటించారు. అమితాబ్ బచ్చన్ గారు లాంటి మహా నటుడు చిరంజీవి గారు మరియు తమిళ, కన్నడ, మలయాళ అనేక భాషా చిత్రాల నుంచి మరి అందరూ విషెస్ చెప్తున్నారు. పనిలో పనిగా మనం కూడా విషయం చెప్పుకుందాం. కంగ్రాచులేషన్స్ టు యూ మోహన్ లాల్ గారు. మీరు జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నామండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.